అతని సింహాసనం గురించి విన్నాను. వెంటనే నా తండ్రికి తెలియచేయాలి. అలాగే సొలొమోను రాజును స్వయంగా కలవాలి. తండ్రి, నేను సింహపు ముఖరూపంలో ఉన్న ఓడలను చూశాను. ఇతర వాటి కంటే బలంగా భిన్నంగా ఉన్నాయి. అవి ఇశ్రాయేలు పాలకుడు సొలొమోను రాజుకు చెందినవై ఉండాలి. అతని జ్ఞానం మరియు సంపద ప్రతి దేశంలో ప్రసిద్ధి చెందాయి. నేను కూడా అతని గురించి విన్నాను. చాలా మంది అతని తీర్పు, అతని సంపద గురించి చర్చించుకుంటున్నారు. నేను అతని స్వయంగా చూడాలనుకుంటున్నాను. అతని ఓడలు మన సరిహద్దులోకి ప్రవేశించాలి. మనం శాంతిని కాపాడుకోవడానికి ఇశ్రాయేలు రాజుతో స్నేహాన్ని ఏర్పరచుకోవాలి. శాంతి కొనసాగుతుంది. నేనెలాగైనా సొలొమోను రాజును కలవాలి. నీ హృదయం ఏదైనా కోరుకున్నప్పుడు నేను ఎప్పుడైనా కాదన్నానా? నేను శతాధిపతితో మాట్లాడుతాను. ఆయన మీ ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాడు. ధన్యవాదాలు తండ్రి. రాణిగారి యెరూషలేము ప్రయాణాన్ని సిద్ధం చేయండి. ఆమె రాజును కలవడానికి వస్తున్నట్లు తెలియచేయడానికి ఒక దూతను ముందుగా పంపండి. షేబా రాణి తన రాజ్యం నుండి బంగారం, సుగంధ ద్రవ్యాలు మరియు విలువైన రత్నాలు బహుమతులతో జ్ఞానవంతుడైన రాజు వద్దకు తీసుకుని వెళ్తుంది. షెబారాణి అరేబియా దేశపు చివరి నుండి వస్తుందా? అవును నా రాజా, ఆమె దక్షిణ భూభాగాల నుండి వస్తుంది. మిమ్మల్ని కలవడం కోసం ఎన్నో వారాల ప్రయాణం చేస్తుంది. ఆమెను గౌరవంగా స్వాగతిస్తున్నామని మీ రాణితో చెప్పండి. ప్రతి ద్వారాన్ని అలంకరించండి. ప్రతి గదిని సిద్ధం చేయండి. షెబా దేశపు రాణి ఇశ్రాయేలు మహిమను, నన్ను ఈ సింహాసనంపై కూర్చోపెట్టిన ప్రభువు గొప్పతనాన్ని తెలుసుకోవాలి. సముద్రం మీదుగా సుమారు 2000 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత షేబా రాణి ఓడలు ఎస్యోను గేబెరు చేరుకున్నాయి. అక్కడి నుండి ఆమె ఎడారి మీదుగా యెరూషలేమునకు తన మనుషులతో బయలుదేరింది. సొలొమోను రాజు జ్ఞానాన్ని తన కల్లారా చూడటానికి షేబా రాణి సముద్రం, ఎడారి మరియు పర్వతాలను దాటి 1000 కిలోమీటర్లు ప్రయాణించింది. యెరూషలేములో షేబా దేశపు రాణికి ఘనమైన స్వాగతాన్ని పలుకుతున్నారు ప్రజలందరూ.
షేబరాణి చివరికి యెరూషలేము ద్వారాల వద్దకు చేరుకుంది. అక్కడున్న వాతావరణం ఆశ్చర్యంతో ఉత్కంఠతో నిండిపోయింది. శబారానికి స్వాగతం. రాజు మీ రాక కోసం ఎదురు చూస్తున్నాడు.